హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు చూస్తుంది నోటిఫికేషన్ టుడే ఛానల్లో ప్రతిరోజు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈ వీడియోలో 300 పైగా పోస్టుల భర్తీ కోసం భారీ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి వయసు 18 నుండి 46 సంవత్సరాలు ఉండాలి. సెలెక్ట్ అయిన అభ్యర్థులకు 19,000 రూపాయల శాలరీ ఇస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ఏ విధంగా అప్లై చేసుకోవాలి, అప్లై చేసుకోవడానికి చివరి తేదీ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉండబోతుందనే సమాచారం కోసం ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్ కూడా షేర్ చేసి వాళ్ళకు కూడా హెల్ప్ చేయండి. ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి అభ్యర్థులు 10th క్లాస్ విద్యార్హత కలిగి ఉన్నవారు అప్లై చేసుకోండి. ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి వయసు 18 నుండి 46 సంవత్సరాల లోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్ వాళ్ళకి 10 years వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకున్న అభ్యర్థులకు OMR బేస్డ్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎగ్జామినేషన్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. టోటల్గా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. ఆబ్జెక్ట్ టైప్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇస్తారు. 45 మార్క్స్ ఉంటుంది. 60 minutes టైం ఇవ్వడం జరుగుతుంది. OMR బేస్డ్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. మినిమం క్వాలిఫై మార్క్స్ వచ్చేసి ఓసీ వాళ్ళకు మరి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 40%, బీసీ వాళ్ళకు 30%, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకు 30% స్కోర్ చేయాల్సి ఉంటుంది. OMR బేస్డ్ మంచి స్కోర్ చేసిన అభ్యర్థులను 1:3 రేషియోగా సెలెక్ట్ చేసి ఇంటర్వ్యూకి సెలెక్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఏ విధంగా అప్లై చేసుకోవాలి, అప్లై చేసుకోవడానికి చివరి తేదీ ఏంటో తెలుసుకుందాం. ఈ నోటిఫికేషన్ ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నెల 24వ తేదీ నుండి వచ్చే నెల 13వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయబోయే పోస్టుల వివరాలు జిల్లాల వారీగా ఏ విధంగా ఉన్నాయో ఒకసారి తెలుసుకుందాం. ఈ నోటిఫికేషన్ ద్వారా ఆఫీస్ సబార్డినేట్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఆదిలాబాద్ డిస్టిక్లో 2 వేకెన్సీస్ ఉంటాయి. అందులో BCA వాళ్ళకు 1, BCE వాళ్ళకు 1, టోటల్గా 2 ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెంలో టోటల్గా 14 వేకెన్సీస్ ఉంటాయి. OC వాళ్ళకి 5, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 1, తర్వాత BCA వాళ్ళకు 1, BCB వాళ్ళకు 1, SC గ్రూప్ 2కి 1, SC గ్రూప్ 3కి 1, ST వాళ్ళకు 2, టోటల్గా 14 ఉన్నాయి. హైదరాబాద్లో వేకెన్సీస్ 9 ఉంటాయి. OC వాళ్ళకు 3, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 1, BCA వాళ్ళకు 1, BCB వాళ్ళకు 1, BCD వాళ్ళకు 1, BCE వాళ్ళకు 1, SC గ్రూప్ 2కి సంబంధించి 1 వేకెన్సీ ఖాళీగా ఉంది. సిటీ స్మాల్ కాసెస్ కోర్ట్ హైదరాబాద్లో వేకెన్సీస్ ఈ విధంగా ఉన్నాయి. OC వాళ్ళకు 1, BCD వాళ్ళకు 1, టోటల్గా 2 ఉన్నాయి. హన్మకొండలో 2 ఉంటాయి. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 1, SC గ్రూప్ 2 వాళ్ళకు 1 వేకెన్సీ ఉంది. జనగాంలో 2 వేకెన్సీస్ ఉంటాయి. OC వాళ్ళకు 1, SC గ్రూప్ 3 వాళ్ళకు 1 వేకెన్సీ ఉంది. జయశంకర్ భూపాలపల్లిలో 7 వేకెన్సీస్ ఉన్నాయి. OC వాళ్ళకి 2, BCA వాళ్ళకు 1, BCB వాళ్ళకు 1, BCE వాళ్ళకు 1, SC గ్రూప్ 3 1, ST 1, టోటల్గా 7 వేకెన్సీస్ ఉన్నాయి. జోగులాంబ గద్వాలకు సంబంధించి 7 వేకెన్సీస్ ఉంటాయి. OC వాళ్ళకు 3, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 1, BCB వాళ్ళకు 1, SC గ్రూప్ 2 వాళ్ళకు 1 వేకెన్సీ ఉంది. కామారెడ్డిలో టోటల్గా 14 వేకెన్సీస్ ఉంటాయి. OC వాళ్ళకు 6, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 2, BCB వాళ్ళకు 1, SC గ్రూప్ 2 1, SC గ్రూప్ 3 1, ST వాళ్ళకు 2, టోటల్గా 14 ఉన్నాయి. కరీంనగర్లో టోటల్గా 3 వేకెన్సీస్ ఉంటాయి. OC వాళ్ళకు 2, SC గ్రూప్ 3కి 1 వేకెన్సీ ఉంది. ఖమ్మంలో టోటల్గా 33 వేకెన్సీస్ ఉన్నాయి. అందులో OC వాళ్ళకు 12, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 3, BCA వాళ్ళకు 3, BCB వాళ్ళకు 3, BCD వాళ్ళకు 2, BCE వాళ్ళకు 1, SC గ్రూప్ 2 4, SC గ్రూప్ 3 2, ST వాళ్ళకి 2 వేకెన్సీస్ ఉన్నాయి. కుమరంభీం ఆసిఫాబాద్లో 3 వేకెన్సీస్ ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 1, BCD వాళ్ళకు 1, BCE వాళ్ళకు 1 ఉంది. మహబూబాబాద్కు సంబంధించి 10 వేకెన్సీస్ ఉంటాయి. OC వాళ్ళకు 3, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 1, BCA వాళ్ళకు 1, BCB వాళ్ళకు 1, BCE వాళ్ళకు 1, SC గ్రూప్ 2 1, SC గ్రూప్ 3 1, ST వాళ్ళకు 1, టోటల్గా 10 ఉన్నాయి. మహబూబ్నగర్కి సంబంధించి 11 వేకెన్సీస్ ఉంటాయి. OC వాళ్ళకు 6, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 1, BCA వాళ్ళకు 1, BCE వాళ్ళకు 1, SC గ్రూప్ 2 1, SC గ్రూప్ 3 1, టోటల్గా 11 ఉన్నాయి. మంచిర్యాలలో 1 వేకెన్సీ ఖాళీ ఉంది. OC వాళ్ళకు ఉంది. మెదక్లో 2 ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 1, SC గ్రూప్ 2కు 1. మల్కాజ్గిరిలో టోటల్గా 40 వేకెన్సీస్ ఉన్నాయి. మల్కాజ్గిరిలో అత్యధికంగా 106 వేకెన్సీస్ ఉంటాయి. OC వాళ్ళకి 40, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 11, తర్వాత BCA వాళ్ళకి 8, BCB వాళ్ళకి 10, BCC వాళ్ళకి 1, BCD వాళ్ళకి 1, BCE వాళ్ళకి 4, SC గ్రూప్
గ్రూప్ 1 1, ఎస్సీ గ్రూప్ 2 10, ఎస్సీ గ్రూప్ 3 5, ఎస్టీ 6, టోటల్గా 106 ఉన్నాయి. హైదరాబాద్ సెషన్ సంబంధించి 5 వేకెన్సీస్ ఉంటాయి. ఓసీ వాళ్ళకు 1, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 1, బీసీడీ వాళ్ళకు 1, బీసీఈ వాళ్ళకు 1, ఎస్సీ గ్రూప్ 2 1 వేకెన్సీ, టోటల్గా 5 ఉన్నాయి. నల్గొండలో 3 ఉన్నాయి. ఓసీ వాళ్ళకు 1, బీసీఈ వాళ్ళకు 1, ఎస్సీ గ్రూప్ 2 వాళ్ళకు 1 ఉంది. నారాయణపేటలో 6 వేకెన్సీస్ ఉన్నాయి. ఓసీ వాళ్ళకు 4, బీసీసీ వాళ్ళకు 1, ఎస్సీ గ్రూప్ 2 1 వేకెన్సీ ఉంది. నిజామాబాద్లో టోటల్గా 12 ఉంటాయి. ఓసీ వాళ్ళకు 5, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 1, బీసీడీ వాళ్ళకు 2, బీసీ వాళ్ళకు 1, ఎస్సీ వాళ్ళకు 1, ఎస్టీ వాళ్ళకు 1, టోటల్గా 12 ఉన్నాయి. పెద్దపల్లిలో 11 వేకెన్సీ ఉంటాయి. ఓసీ వాళ్ళకు 5, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 1, బీసీఏ వాళ్ళకు 2, బీసీబీ వాళ్ళకు 1, ఎస్సీ గ్రూప్ 2కు సంబంధించి 2 ఉన్నాయి. రంగారెడ్డికి సంబంధించి 23 వేకెన్సీస్ ఉంటాయి. ఓసీ వాళ్ళకి 8, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 2, బీసీఏ వాళ్ళకు 1, బీసీబీ వాళ్ళకు 3, బీసీడీ వాళ్ళకు 2, బీసీఈ వాళ్ళకు 1, ఎస్సీ గ్రూప్ 2 3, ఎస్సీ గ్రూప్ 3 1, ఎస్టీ వాళ్ళకు 2, టోటల్గా 23 ఉన్నాయి. సంగారెడ్డికి సంబంధించి 17 వేకెన్సీస్ ఉంటాయి. ఓసీ వాళ్ళకు 9, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 2, బీసీఏ వాళ్ళకు 2, ఎస్సీ గ్రూప్ 2 1, ఎస్టీ వాళ్ళకు 1, 17 ఉన్నాయి. సూర్యాపేటలో 6 వేకెన్సీ ఉంటాయి. ఓసీ వాళ్ళకు 3, బీసీబీ వాళ్ళకు 1, బీసీఈ వాళ్ళకు 1, ఎస్సీ గ్రూప్ 2 1, టోటల్గా 6 ఉన్నాయి. యాదాద్రి భువనగిరిలో 8 వేకెన్సీస్ ఉన్నాయి. అందులో ఓసీ వాళ్ళకు 2, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 2, బీసీఏ వాళ్ళకు 1, బీసీబీ వాళ్ళకు 1, ఎస్టీ వాళ్ళకు 1, టోటల్గా 8 వేకెన్సీస్ ఉన్నాయి. టోటల్గా 300 పైగా పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ వచ్చేసి తెలంగాణ హైకోర్టు నుండి రిలీజ్ చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ జిల్లాలో ఉన్న సబార్డినేట్ పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ వచ్చేసి తెలంగాణ హైకోర్టు నుండి రిలీజ్ చేయడం జరిగింది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ ఆఫీస్ సబార్డినేట్ ఇన్ ద తెలంగాణ జ్యుడిషియల్ మినిస్ట్రీ అండ్ సబార్డినేట్ సర్వీసెస్ అని ఇచ్చారు. సెలెక్ట్ అయిన అభ్యర్థులకు 19,000 రూపాయల శాలరీ ఇస్తున్నారు. ఈ నోటిఫికేషన్కి ఈ నెల 24వ తేదీ నుండి వచ్చే నెల 13వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించడం జరిగింది. ఇది నోటిఫికేషన్కి సంబంధించిన సమాచారం. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్ కూడా షేర్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.